హాయ్ అందరికీ, ఇవాల్టి వీడియో వచ్చేసి హెల్దీ అండ్ టేస్టీ షుగర్ ఫ్రీ లడ్డు. దానికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్ల నెయ్యి వేసి అది కరిగిన తర్వాత 50 గ్రామ్స్ గోందు తీసుకొని ఒకటేసారి కాకుండా 2 సార్లు బ్యాచెస్ లాగా వేయించుకోవాలి. ఇది హెల్త్కి చాలా మంచిదండి, మోకాళ్ళకి నడుములకి చాలా మంచిది. ఇప్పుడు అందులోనే మరికొంచెం నెయ్యి యాడ్ చేసుకొని కప్పు జీడిపప్పు తరుగు, కప్పు బాదాం తరుగు, అరకప్పు పిస్తా తరుగు, అరకప్పు వాల్నట్ తరుగు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని అవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మరికొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఇందాక నట్స్ యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు సీడ్స్ పావు కప్పు చొప్పున మెలాన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే పంకిన్ సీడ్స్ యాడ్ చేసుకొని ఇవి కూడా కలర్ చేంజ్ అయిన తర్వాత సేమ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులోనే డ్రై రోస్ట్ చేసుకోవాలి. అరకప్పు ఎండు కొబ్బరి తురుము, ఇక్కడ పొడవుగా ఉన్నది తీసుకున్నాను. దీన్ని కూడా సేమ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అదే కడాయిలో పావు కప్పు గసగసాలు వేసుకొని ఇవి చిటపడలాడిన తర్వాత దాన్ని కూడా ప్లేట్లోకి వేసుకొని అదే కడాయిలో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఇందులో 400 గ్రాముల డేట్స్ తీసుకొని సీడ్స్ తీసేసి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా మ్యాష్ చేసుకుంటూ 5 మినిట్స్ ఫ్రై చేస్తే ఇలా ముద్దలాగా తయారవుతుంది. ఇది ఇలా ముద్దలాగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో వేయించి పెట్టుకున్న నట్స్, సీడ్స్, ఎండు కొబ్బరి తురుము, గసగసాలు అన్నీ వేసుకొని గోందు వేయించి పెట్టుకున్నాం కదా ముందే, దీన్ని ఇలా లైట్గా క్రష్ చేసుకోవాలి. ఇలా దంచుకొని వేసుకున్న తర్వాత దీని అంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే అరౌండ్ 25 to 30 తీసుకున్నానండి డేట్స్. మైల్డ్ స్వీట్ ఉంటుంది. 30 to 35 డేట్స్ వస్తాయండి 400 గ్రామ్స్కి. అవి తీసుకుంటే స్వీట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ యాలకల పొడి వేసుకొని మనకి కావాల్సిన సైజులో లడ్డూల్లాగా చుట్టేసుకోవడమే. ఇవి హెల్త్కి, హెయిర్కి, వెయిట్ లాస్కి అన్నిటికీ కూడా చాలా మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.